సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మరి ఇలాంటి టైంలో మనకి మంచి మోటివేషనల్ ఉండి ఎవరైనా ఆ ఖర్చుల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్తేనే కదండీ మనకు కూడా తెలుస్తుంది. అందుకోసం ఈరోజు మన స్టూడియోకి మోటివేషనల్ స్పీకర్ అండ్ జనరల్ లైఫ్ కోచ్ వివి రమణ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం సార్. నమస్తే పద్మావతి మేడం. సార్, యాక్చువల్‌గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆదాయం అనేది ఎంతుంటుందో మనకందరికీ తెలిసిందే. సాధారణ కామన్ పీపుల్స్ ఒక వస్తువు కొనాలి అని ఒక ఎస్టిమేషన్ మనం వేసుకుంటాం. మనం ఖర్చు పెట్టాలి అని ఈ మంత్ మనం వేసుకునే బిల్ ఒకటుంటుంది. బట్ అక్కడికెళ్ళి చూస్తే మనం ఖర్చు పెట్టే మనీ ఇంకోటుంటుంది. ఎందుకని ఇలాగ మనం పెట్టుకున్న ఖర్చు అంటే ఆదాయపు డీటెయిల్స్ కంటే ఇంకా మనకి ఎక్కువ మొత్తంలో ఖర్చవ్వడానికి కారణం ఏమై ఉంటుందంటారు? మంచి ప్రశ్న అడిగారు మేడం. హ్మ్. యాక్చువల్‌గా ఈ రోజుల్లో మనుషులందరూ ఇబ్బంది పడుతున్నది ఆర్థిక సమస్యలతోనే. హ్మ్. ఫైనాన్స్ అనేది అన్నిటికీ మూలం మేడం. ఫైనాన్స్ లేకుండా మనం ఏ పని చేయలేం. కాకపోతే ఏంటంటే ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది ప్రజల్లో ఉన్నప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక బ్యాలెన్స్ షీట్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. కాకపోతే ఇప్పుడొస్తున్నటువంటి ట్రెండ్స్‌లో ఏమవుతుంది అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, పక్క వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళని చూస్తుంటే వాళ్ళలాగా మనం ఉండాలి, వాళ్ళలాగా మనం కూడా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోటి వాటిని మర్చిపోయి జనరల్‌గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బ్రాండెడ్ ఐటమ్స్‌కి వెళ్ళడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉందనుకోండి మేడం. సూపర్ మార్కెట్ ఉన్నట్టయితే మనం వెళ్ళినట్టయితే మనకి ఏదేది అవసరమో ఆ లిస్టే గనుక రాసుకొని వెళ్ళినట్టయితే మనకు కావాల్సిన వస్తువుల్ని మనం తెచ్చుకుంటాం. అక్కడ ఏంటంటే వాళ్ళు అట్రాక్టివ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్‌న పెట్టి పైన ఫ్లోర్‌లో డైలీ కామోడిటీస్ పెడుతుంటారు. మనం చూడగానే వాటినన్నిటిని కొనుక్కోవాలనుకుంటాం. అంటే మనం రాసుకున్న స్లిప్ వేరేగా ఉంటుంది. మనం తెచ్చుకునేది వేరేగా ఉంటుంది. అంటే దీనివల్ల కూడా ఖర్చు ఎక్కువైపోతుంది. రెండో విషయం ఏంటంటే ఫైనాన్స్ లిటరసీ. ఈ లిటరసీ అనేది మనం అన్నీ చదువుతున్నాం. కాకపోతే ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది చిన్నప్పటి నుండే గనక మనం అందరికీ గనక అవగాహన కల్పించినట్టయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది. ఇంకోటేంటంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారో, డబ్బు లేని వాళ్ళు ఇంకా పూర్ అవుతున్నారు. అంటే రిచ్ బికమింగ్ రిచ్, పూర్ బికమింగ్ పూర్. ఎందుకంటే రిచ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బును ఖర్చు పెట్టి వాళ్ళు అసెట్స్ కొంటున్నారు. అసెట్స్ కొనడం వల్ల అది కాంపౌండింగ్ వల్ల ఏమవుతుందంటే మనీ పడుకున్నా కానీ మనీని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం లోయర్ పీపుల్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరం లేకుండా నీడ్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే కొనుక్కోవాలి. లగ్జరీకి వెళ్ళినట్టయితే మనం అప్పుడు మన ఇన్కమ్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజులలో బ్యాంక్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ చాలా ఇస్తున్నాయి, లోన్స్ ఇస్తున్నాయి. క్రెడిట్ కార్డ్స్ వల్ల ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం వెళ్తున్నాం క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్ పే చేస్తున్నాం. కానీ కాంపౌండింగ్ అనేది మనకు తెలిసినప్పుడు, డబ్బు సంపాదించడం మనకు తెలిసినప్పుడు, ఒకవేళ మనం ఇన్ టైంలో కనుక క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయకపోయినట్టయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు పడి మనం ఆ విధంగా కూడా మనం ఫైనాన్స్‌గా లాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకు ఏది అవసరం, ఏది అవసరం లేదనేది మాత్రం మనము బాగా నేర్పాలి. నేర్పినట్టయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఇంకోటొచ్చేసి మనము కొన్ని వస్తువులు చూస్తాం. లైక్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడో అక్కడ ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ యెస్ అంటారు. మేడం. 50% ఆఫ్ అంటారు. అవును. 70% ఆఫ్ అంటారు. 80% ఆఫ్ అంటారు. మనకది అవసరం లేకపోయినా కూడా మన చేత కొనిపిస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. వాటితో పాటు మనకి డీల్స్ లైక్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా డీల్స్ పెడతారు. తక్కువ పర్సెంటేజ్‌తో మనం ఎక్కువ కొనుక్కోవచ్చు అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తారు. ఎగ్జాక్ట్‌లీ. దాంతో మనకు అవసరం లేకపోయినా కూడా మనం చాలా వస్తువులను కొంటూ ఉంటాం. ఇది యెస్. కరెక్టే అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. హ్మ్. అసలు డిస్కౌంట్ ఇట్ ఈస్ ఎ ఫేక్ మేడం. హ్మ్. ఏ బిజినెస్ పర్సన్ కూడా తను లాభం లేకుండా పనిచేయడు. హ్మ్. ఇప్పుడు 50% డిస్కౌంట్ అని, లేకుంటే ఒకటి కొంటే 2, 3 ఫ్రీ అని ఇలా పెడుతూ ఉంటారు. దానివల్ల మనం ఏం చేస్తున్నాం, ఇది ఒక సైకలాజికల్ గేమ్. హ్మ్. అంటే మన యొక్క డిస్ట్రాక్షన్స్ ఏమవుతున్నాయంటే ఒకటి కొంటే 2 వస్తున్నాయి అనే ఉద్దేశంతో మనం వెళ్తాం. కానీ ఏ వ్యక్తి కూడా తను మనకు లాభం చేయాలని ప్రయత్నం చేయడు ఈ రోజులలో. హ్మ్. ఈ రోజులలో కాదు అసలు బిజినెస్ మనకి ఎప్పుడు ఫైనాన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఎవరు కూడా తను డెవలప్ అయిన తర్వాతనే ఇంకొకరికి ఏమైనా సహాయం చేస్తారు కానీ ఇంకొకరికి బెనిఫిట్ చేయాలన్న ఆలోచన ఏమి ఉండదు మేడం. హ్మ్. కాబట్టి ఏంటంటే మన యొక్క ఈ మిడిల్ క్లాస్ సైకాలజీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ధరకు వస్తుంది కదా అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు. ఫీలింగ్లో ఉండడం వల్ల ఒకటి కొంటే 2 కదా అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎల్ కరెక్ట్. మ్యాథమెటిక్స్ కూడా మనకి ఏం చెప్తుందంటే రిబేట్ అనేది ఎప్పుడు కూడా, డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మనకేంటంటే వాళ్ళకు మార్కెట్ ప్రైస్ ఏదో ఎక్కువగా రాస్తారు, రాసి దాని మీద 50% డిస్కౌంట్ అంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళు కొన్న కాస్ట్ ప్రైస్ అనేది చాలా తక్కువకే ఉంటుంది. మనకు ఎక్కువ రేట్ చెప్పి తక్కువకి ఇస్తారు. ఇది ఒక గేమ్ లాంటిది, మైండ్ గేమ్ లాంటిది. అంటే మనల్ని అందరినీ అట్రాక్ట్ చేసి వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక చిన్న చిట్కా మాత్రమే మేడం. కాబట్టి మనం అట్లాంటి వాటికి డిస్ట్రాక్ట్ కావాల్సిన అవసరం లేనే లేదు. అండ్ ఇంకోటొచ్చేసి మిగిలిపోయిన స్టాక్స్‌కే ట్యాక్స్ తగిలించి వాటినే మళ్ళీ
లైక్ సేల్స్ కోసం పెట్టడానికి కోసం ఇలాగ ఆఫర్ అనేది ఒకటి పెడతారు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఇది వాస్తవమే అంటారా? అంటే కొన్నిసార్లు ఏంటంటే మేడం క్లియరెన్స్ సేల్ అని ఒకటి ఉంటుంది మనకు బిజినెస్లో. క్లియరెన్స్ సేల్ ఏంటి అంటే వాళ్ళకి మిగిలిపోయిన ఐటమ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఎవరు తీసుకోకుండా మిగిలిపోయిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దగ్గర ఉంచుకోవడం వల్ల కూడా వాళ్ళకి పెద్ద లాభం ఏమీ ఉండదు. కాబట్టి ఎంతో కొంత రేట్ అంటే వాళ్ళ లాస్ కాకుండా ఉన్న రేటుకి ఒకేసారి క్లియరెన్స్ సేల్ పెట్టి కేజీలు మనకు అమ్ముతూ ఉంటారు. ఒక్కోసారి కేజీలకు అమ్ముతున్నప్పుడు అంటే మనం ఏం చేస్తామంటే తక్కువ రేట్లో వస్తుంది, చిన్న ఎక్కడైనా డ్యామేజ్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళి వాటిని తీసుకుంటూ ఉంటుంటారు. యాక్చువల్గా వాళ్ళు క్లియరెన్స్ సేల్ పెట్టడం వల్ల మనకు ఎక్కువ ఐటమ్స్ వస్తాయేమో కానీ క్వాలిటీ అనేది దాంట్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ క్వాలిటీ గూడ్స్ మనం తీసుకుంటాం. కాకపోతే పూర్ పీపుల్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్ని. సార్, యాక్చువల్గా ఈ రోజుల్లో చదువుకు తగ్గ సంపాదన రావట్లేదు అన్న ఆలోచన చాలా మందిలో ఉంది. చదువుకునే స్టూడెంట్స్ కూడా వాళ్ళు దేనికోసం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. మరి ఇలాంటి పొజిషన్లో ఒక స్టూడెంట్ కాన్ఫిడెంట్గా నా స్టడీ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం చెయ్యగలను అన్న నమ్మకం మీద బయటకు రావాలంటే వాళ్ళు ఏం తీసుకోవడం బెటర్ అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ డేస్లో ఇది ఒక బర్నింగ్ ప్రాబ్లం మేడం. ఇది బర్నింగ్ ఇష్యూ. ఏంటంటే చాలామంది చదువుతున్నారు, డిగ్రీలు వస్తున్నాయి, కానీ చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదు. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఉద్యోగం చేసేది బై ఛాన్స్ చేస్తున్నామా, బై చాయిస్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాలి. బై చాయిస్ చేస్తేనేమో మనం మొదటి నుంచి మనం అట్లాంటి కోర్సెస్ తీసుకుంటాం, మనకి ఏది కావాలో దాని ముందు టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఆ జాబ్కి మనం వెళ్తుంటాం. కాకపోతే ఏంటంటే ఈరోజు అందరూ కూడా వెళ్తున్నామా కాలేజ్ అంటే వెళ్తున్నాము, వస్తున్నామా, ఇంకా ఇతరులను చూసి కూడా మనం ఏదో ఒక కోర్సు, అందరూ ఆ కోర్స్కి చేస్తున్నారు కదా మనం కూడా ఆ కోర్స్ చేద్దామనే ఉద్దేశంతో అందరూ ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతున్నారు. కాకపోతే ఎప్పుడైతే మనం చదువుతున్నామో చదువు ఎప్పుడైతే బాగా మనకు వచ్చినప్పుడు మాత్రమే ప్రొఫెషనల్లో మనం నిలదొక్కగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఒక మెడికల్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఇంజనీరింగ్ స్టూడెంట్ 4 years తను చదువుతున్న క్రమంలో ఫస్ట్ ఇయర్ నుంచే తన యొక్క గోల్స్ ఎట్లా ఉండాలంటే ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ సెటిల్ కావాలి అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు, లేదంటే ఒక ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. వాళ్ళందరూ కూడా మొదటి నుంచి దానికే కమిట్ అయి ఉండి అదే కోర్సులో కనుక బాగా ప్రావీణ్యాన్ని సంపాదించినట్టయితే బయటకు వెళ్ళిన తర్వాత ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది ఐదర్ క్యాంపస్ ప్లేస్మెంట్ లేదా ఆఫ్ క్యాంపస్లో కూడా అట్లాంటి కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మంచి పర్ఫార్మెన్స్ కనుక తను చూపించినట్టయితే తప్పకుండా తను అనుకున్న జాబ్ వస్తుంది. కానీ ఈ రోజుల్లో అందరూ ఏదో ఒక చదువు అనేది కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది మేడం. ఊరికే వస్తున్నారు పోతున్నారు కాలేజ్కు. కాలేజ్ అంటేనే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. ఈ ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో అప్పుడు చదువు అనేది వెనక్కి పడిపోతుంది. ఫస్ట్ 25 years మనం హార్డ్ వర్క్ చేసినట్టయితే మిగతా 75 years మన లైఫ్ను సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు. కానీ యువతలో ఈ రోజు అట్లాంటి ఫీలింగ్ లేదు. కష్టపడడం అనేది అసలు తగ్గిపోయింది. ఏదో ఈజీగా చదువుతున్నాం, ఈజీగా వెళ్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ వెళ్ళిన తర్వాత తనకు సంబంధం లేని ఉద్యోగాలు పట్టా తీసుకుంటున్నాడు, బయటకు వస్తున్నాడు. సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ దాంట్లో కూడా నిలదొక్కోలేక మళ్ళీ ఉద్యోగాలు రిపీట్ చేస్తూ మార్చి ఉద్యోగాలు చేయడం వల్ల ఒక స్టెబిలిటీ రాకుండా పోతుంది. మరి స్టెబిలిటీ రావాలంటే తప్పకుండా స్కిల్స్ అనేవి డెవలప్ కావాలి. స్కిల్స్ లేకుండా ఈ రోజుల్లో మనం ఏమీ చేయలేము. ప్రొఫెషనల్ కోర్సులలో మరీ ముఖ్యంగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ అప్డేషన్ కూడా లేకపోవడం వల్ల అందరూ కూడా తను చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా పోతుంది. ఇప్పుడు బయట చూస్తే మనకి ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ సోషల్ మీడియాలో రీల్స్ అంటున్నారు, బయట చూస్తే రియల్ ఎస్టేట్ అంటున్నారు, ఇంకా ఈజీ మనీకు చాలా మంది అలవాటు పడుతున్నారు. ఈ ఉద్యోగం ఏం చేస్తాం పొద్దు నుంచి సాయంత్రం దాకా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తక్కువ టైంలో ఒక రీల్ చేస్తే మనం ఓవర్ నైట్ మనం సక్సెస్ అయిపోతాం కదా, మనకు చాలా వ్యూస్ లైక్స్ వస్తాయి, డబ్బు బాగా సంపాదించవచ్చు కదా అనుకుంటున్నారు. కానీ దట్ ఈస్ టెంపరీ. మనం టెంపరీ వాటి వరకు పర్మనెంట్ వాల్యూస్ను, పర్మనెంట్ లైఫ్ను పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అఫ్కోర్స్ మీరు మీ ప్యాషన్ ఉందనుకోండి, చేయండి, నో ప్రాబ్లం. కానీ పర్టికులర్గా మనకు మంత్లీ ఒక ఫిక్స్డ్ ఒక ఇన్కమ్ మన జాబ్ నుంచి, మనం చేస్తున్నటువంటి మనకు సాటిస్ఫై అయిన జాబ్ నుంచి మనకు ఇన్కమ్ వస్తే దట్ ఈస్ ఫ్రూట్ఫుల్. అంతేగాని ఏదో కొన్ని వాటికి మనం అట్రాక్ట్ అయ్యి దాన్ని మానేస్తూ ఇంకోటి చేస్తూ ఉంటే దానివల్ల కాన్సిస్టెన్సీ అనేది దెబ్బతింటుంది. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు రీల్స్ వెనకే పరిగెడుతున్నారు. నిజమే, రియల్ లైఫ్ కి రెండింటికి డిఫరెన్స్ లేకుండా పోతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా వాళ్ళ గురించి డీటెయిల్స్ వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతున్నారు అన్న ఒపీనియన్ కూడా చాలా మందిలో ఉంటుంది. ఎలా అంటే లైక్స్ కోసం, షేర్ కోసం వాళ్ళ బెడ్రూమ్కి సంబంధించిన సన్నివేశాలను కూడా చాలా వరకు తీసుకొచ్చి వీధుల్లో పెడుతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి మీరు? చాలా బాధాకరం మేడం ఇది. నిజంగా ఏంటంటే మనుషుల్లో ప్రవర్తన ఎలా మారిపోతుంది అనడానికి ఒక మంచి ఉదాహరణ మీరు చెప్పింది. యాక్చువల్గా మనం 4 గోడలకు పరిమితమైనటువంటి మన జీవితాన్ని పబ్లిక్లో పెట్టడం వల్ల మనం అవాస్ పాలవుతాం తప్ప మనం దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. కొద్దిసేపటి వరకు హ్యాపీనెస్ ఉంటుంది, రీల్స్ లైక్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి. కానీ ఎప్పుడైనా కానీ ట్రాన్స్పరెన్సీ అనేది కొన్నిట్లో ఉండాలి, కానీ అన్నిట్లో ఉండకూడదు ట్రాన్స్పరెన్సీ అనేది. కాబట్టి పర్సనల్ లైఫ్ అనేది పర్సనల్ లైఫ్. మన ఇంట్లో మన భార్య మనతో ఎలా ఉంటుంది అనేది మన పర్సనల్ లైఫ్, మన పిల్లలు మనతో ఎలా ఉంటున్నారు అనేది